రైట్, ఇప్పుడు సూపర్ ఎక్స్క్లూజివ్ చూద్దాం. విశాఖకు ఏపీసీసీ చీఫ్ షర్మిల వెళ్లనున్నారు. స్టీల్ ప్లాంట్లో తొలగించిన ఉద్యోగులకు మద్దతుగా ఆమె ఆందోళన చేయనున్నారు. షర్మిలను వైజాగ్ ఎయిర్పోర్ట్లో అడ్డుకునే ఛాన్సెస్ ఉన్నాయి. దీంతో పీసీసీ ప్రెసిడెంట్ మళ్లీ యాక్టివేట్ అయ్యారు. ప్రజా సమస్యలపై షర్మిల వేగంగా ప్రతిస్పందిస్తూ ఉండడంతో ప్రతిపక్షంగా జగన్ ఫెయిల్ అయ్యాడంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ప్రజా సమస్యలు వదిలేసి కేడర్ను కాపాడుకునే పనిలో జగన్ ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి అన్న కంటే చెల్లే బెటర్ అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు కూడా వినవస్తున్నాయి. ఇప్పుడు ఏపీసీసీ చీఫ్ షర్మిల మళ్ళీ యాక్టివ్ కానున్నారు. అలాగే జగన్ కేడర్ను కాపాడుకునే ప్రయత్నంలో ఉంటే షర్మిల పార్టీని యాక్టివేట్ చేసే పరిస్థితిలో ఉన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా డెప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు. యామూర్తి, ఇవాళ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా షర్మిల మధ్యాహ్నం విశాఖ రానున్నారు. ఇప్పటికే ఆమె 2 విడతలుగా కూడా ఆ స్టీల్ ప్లాంట్ సందర్శించడం జరిగింది. ఆ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతు తెలపడం జరిగింది. ఆ గతంలో తొలిసారిగా కూడా కాంట్రాక్ట్ కార్మికులు తొలగించడం పట్ల ఆమె యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి అల్టిమేటం కూడా జారీ చేయడం జరిగింది. రెండోసారి ఆందోళన చేయడానికి ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా దీక్ష కూడా చేయడం జరిగింది. అయినప్పుడు కూడా కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. దీనికి నిరసనగా షర్మిల ఇవాళ నిన్నటి వరకు వాళ్ళకి టైం ఇచ్చింది. నిన్నటి వరకు కూడా చేయని పక్షంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించింది. ఇచ్చిన మాట ప్రకారమే ఇవాళ మధ్యాహ్నం విశాఖ రానున్న హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1:12కి విశాఖ రానున్నారు. వచ్చిన వెంటనే కూడా ఆమె దీక్షా శిబిరానికి వెళ్ళి ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకైతే సన్నద్ధం అవుతున్నారు. అయితే ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు అనుమతి ఉందా లేదా అని పోలీసులు చెప్పినప్పుడు కూడా ఆమరణ దీక్ష చేయటానికి వీలు లేదని పోలీసులు అడ్డుకునే అవకాశం ఉంది. ఎయిర్పోర్ట్లోనే అడ్డుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం స్టీల్ ప్లాంట్ కార్మికులు భారీగా తరలిస్తున్నారు. ఇది ఎలా ఉంటే ఇప్పటివరకు కూడా స్టీల్ ప్లాంట్కి సంబంధించి బీజేపీ ఇప్పటికే సమస్య పరిష్కరించేసామని చెప్తుంది. కూటమి ప్రభుత్వం కూడా అదే చెప్తుంది. మరోవైపు వైసీపీ అయితే అటోకడుగు ఇటోకడుగు వేసి ఎవరిని అటు మోడీని మెప్పించకుండా ఇటు వీళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఇంతవరకు కూడా చేసుకుంటూ వచ్చింది. ఇప్పటివరకు కూడా కనీసం జగన్ అయితే అడుగు పెట్టలేదు స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి. దాదాపు 3 సంవత్సరాల పైగా ఉద్యమం చేస్తున్నారు. వాళ్ళు ఉద్యమం చేసినప్పుడు కూడా కేవలం స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటాం, స్టీల్ ప్లాంట్ని కార్మికులకి అండగా ఉంటాం చెప్పడం తప్ప ఇంతవరకు కూడా అడుగు పెట్టలేదు. అయితే షర్మిల మాత్రం ఇప్పటికి దాదాపు 3 సార్లు రావడం జరిగింది. గతంలో పవన్ కళ్యాణ్ రావడం జరిగింది, సీఎం రావడం జరిగింది, బీజేపీ అగ్రనాయకులు కూడా రావడం జరిగింది, కేంద్ర మంత్రులు కూడా రావడం జరిగింది. అయినప్పుడు కూడా ఇంతవరకు కూడా జగన్ అయితే ఆ స్టీల్ ప్లాంట్ కార్మికులు ప్రత్యక్షంగా వాళ్ళని కలిసి లేకపోతే వాళ్ళకి మద్దతు ఇవ్వడం కానీ లేదు. ప్రతిపక్షం కాకపోయినా ప్రతిపక్షం అని చెప్పుకున్నటువంటి జగన్ లేకపోతే వాళ్ళ సంబంధించినటువంటి మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడా కూడా అధికారం పోయాక స్టీల్ ప్లాంట్ విషయంలో అంత పెద్దగా పట్టించుకోవట్లేదని చెప్పాలి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం కాకపోయినప్పుడు కూడా ఏపీలో అసలు ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవనప్పుడు కూడా షర్మిల మాత్రం చాలా యాక్టివ్గా వెళ్తుంది. షర్మిల మాత్రం ఇప్పుడు దాదాపు 3వసారి స్టీల్ ప్లాంట్ దాదాపు 10,000 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. 10,000 కుటుంబాలు. గాజువాకలో కూడా కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు, టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుకి 90,000-5,000 మెజార్టీ రావడానికి కూడా కేవలం స్టీల్ ప్లాంట్ కార్మికుల కుటుంబాలే కారణం. స్టీల్ ప్లాంట్ని కాపాడుతాం, స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటాం, దానికి మద్దతు ఇస్తామని చెప్పడం బట్టే ఆయన గెలిపించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా స్టీల్ ప్లాంట్ మీద దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే షర్మిల ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికీ కార్మికులకి అండగా నిలబడుతుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కార్మికులు వేలాది మంది, వందలాది మంది కార్మికులు తొలగిస్తూనే ఉన్నారు. ఒకవైపు స్టీల్ ప్లాంట్ కాపాడుతాం, నిధులు ఇస్తున్నారు కేంద్రం చెప్తుంది, మరోవైపు కార్మికులను తొలగిస్తున్నారు, మరోవైపు ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా దీక్షలు చేస్తున్న ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి దీక్షలు అయితే కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు అయితే ఒక అడుగు అటు ఒక అడుగు ఇటు వేస్తున్నప్పుడు కూడా షర్మిల మాత్రం చాలా యాక్టివ్ అయిపోయారని చెప్పాలి. షర్మిల మాత్రం వన్ సైడ్గా అటు కూటమి ప్రభుత్వంపై అవ్వచ్చు, కేంద్రంపై అవ్వచ్చు, లేదా జగన్పై అవ్వచ్చు మొత్తం తీవ్రమైన విమర్శలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ కూడా ఆమె కనుక ఆమరణ దీక్ష కూర్చుంటే కనుక తప్పనిసరిగా జగన్పై విమర్శలు చేసే అవకాశం ఉంది. ప్రతిపక్షం అని చెప్పుకునే జగన్ ఏం చేస్తున్నారు ప్రశ్నించాలి కదా, ఎందుకు రావట్లేదని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అయితే స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారం అయిపోయిందని చెప్తున్నప్పుడు కూడా
కార్మికులు తొలగిస్తున్నారా, కార్మిక సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో షర్మిల మాత్రం ఇవాళ కనుక ఆమెను ప్రారంభిస్తే మాత్రం మొత్తం కూడా ఆమెకు మద్దతుగా వేలాది మంది కార్మిక కుటుంబాలు కూడా రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉంది, ఆమెకు మద్దతుగా నిలిచే అవకాశం ఉంది, మొత్తం కూడా ఒక శాంతి భద్రతకి విఘాతం కూడా కలిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో పోలీసులు కూడా అప్రమత్తమై అవడం జరిగింది. షర్మిల 12:30 గంటల మధ్యలో ఎయిర్పోర్ట్కి రానున్నారు. ఆ టైంలో మరి ఆమెకి దీక్ష చేసేందుకు అనుమతిస్తారా లేకపోతే అడ్డుకుంటారా అనేది వేచి చూడాలి. ఏదైనప్పుడు కూడా ఇది రాజకీయ కోణంలో చూస్తే మాత్రం షర్మిల మాత్రం అన్ని పార్టీల కంటే ముందుండి స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో ముందని చెప్పొచ్చు. ఒక్క స్టీల్ ప్లాంటే కాదు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏది జరిగినా సరే వెంటనే స్పందించడం లేదా అక్కడికి వెళ్ళటం, వాళ్ళకి మద్దతు ఇవ్వడం షర్మిల చాలా యాక్టివ్ అవుతుందని చెప్పొచ్చు. మూర్తి, థ్యాంక్ యూ వాసు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.